ఫ్రిడ్జ్ తీస్తావేంది? ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఈ వయసులో మంచిది కాదు. పోయి మామూలు నీళ్ళు తేపో. అత్తమ్మ, ఎవరో వస్తానన్నారు బంధువులు. నన్ను మంచి డ్రెస్ కూడా వేసుకోమన్నారు. వాళ్ళు ఈ వారం కదంటే వచ్చే వారం వస్తారంట. అయినా నువ్వు మంచి డ్రెస్సులో బాగానే ఉండవు కదా. అర్థమైంది వదిన, నాకు ఈ మంచినీళ్ళు కూడా అవసరం లేదులేండి, దాహం తీరిపోయింది. కట్నం డబ్బుల కోసం మనసుని ఇంత కల్తీ చేసుకుంటున్నావా అత్తమ్మ? ఏం మాట్లాడుతున్నావే? నేను ఏమన్నా మాట్లాడతాను? మా అమ్మని అంత అవమానిస్తావా? కట్నం డబ్బులు నీ చేతికి చేరాయి కదా, ఇప్పుడు నీ కొడుకుని నేను కొనుక్కున్నాను. నా కొడుకు నువ్వు కొనుక్కోవడం ఏంది? కట్నం డబ్బులు తీసుకొని నువ్వు అమ్ముడు పోయావు, నీ కొడుకుని నాకు అమ్మేశావు. ఈ ఇంటి కోడలు హక్కులు నేను కొనుక్కున్నాను. నా మీద జులుం చూపించావనుకో. నేను ఇది చూసేవేం మాట్లాడుతుందా? ఏమండి, అత్తమ్మకు ఆరోగ్యం బాగాలేదు. అత్తమ్మ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సరేని, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యో, ఎక్కడికండి? బిజినెస్ పెట్టాలన్నారు కదా, పాపం చాలా మందిని కూడా డబ్బులు అడిగారు కదా, అందుకని మా నాన్న ఎకరా అమ్మేసి మా అమ్మ చేత డబ్బులు ఇచ్చి పంపించాడు. అది కూడా అత్తమ్మ చేతిలో. సూపరే, చాలా థ్యాంక్స్. మీ నాన్న సరైన టైంలో అందజేశాడు. అయ్యో అయ్యో, ఇప్పుడు ఈ కట్నం డబ్బులు మాత్రమే నీ దగ్గర నుంచి దూరం చేశాను. నీ మనసు కనుక మంచిగా మార్చుకోకపోతే ఏకంగా నీ కన్న బిడ్డనే నీ నుంచి దూరం చేస్తాను. జాగ్రత్త.